పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు కలుగును గాక. అందరికి వందనాలు. ఇర్మియా ప్రవచన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన వెనికిడిలో లేఖనం నెరవేర్చబడుగాక. కనుక ఈ సమయంలో ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో దేవుడికి తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, శోధించబడుతున్నాం, అనేక ఇబ్బందుల్లో ఉంటున్నాం, ఫెయిల్యూర్స్లో ఉంటున్నాం, మనకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇట్లాంటి స్ట్రెస్లో ఉంటున్నాం కదా, మనకు అర్థం కావట్లేదు. ప్రభు అంటున్నారు, మిమ్మును గురించిన ఉద్దేశములు నేనెరుగుదును. రాబోయే కాలంలో అవి మీకు నిరీక్షణ కలుగున్నట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే. కనుక ఈ సమయంలో దేవుడు మనకి ఏమిస్తున్నారంటే సమాధానకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్న దేవుడు. కాబట్టి మనకు తెలీదు, రాబోయే కాలంలో మనం చూస్తాం. రాబోయే కాలంలో మనం మేలు పొందుకోవాలి అంటే ప్రార్థన చేసుకోవాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ రాబోయే కాలంలో ఆ నిరీక్షణతో ముందుకు చూద్దాం, మంచి ఉద్దేశములతో పొందుకుందాం. కాబట్టి అంటే రాబోయే కాలంలో నీకు మేలు కలుగును. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో రాబోయే కాలంలో దేవుడు నీకు మేలు కలుగు చేయును గాక. దేవుని ఉద్దేశములన్నీ కూడా మీకు నెరవేర్చబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.